గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. సో లైక్ చేసి షేర్ కూడా చేయండి. అలానే మన ఛానల్ అనేది 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. సో ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి గాయస్ నన్ను. అండ్ ఈరోజు హనుమాన్ జయంతి స్పెషల్ కదండి. సో బ్లాగ్ నెంబర్ 3 అనమాట, హనుమాన్ జయంతి స్పెషల్. సో ఈరోజైతే నేను టెంపుల్కి వెళ్ళాను. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట టెంపుల్కి. సో టెంపుల్కి అయితే మేము మార్నింగ్ వెళ్ళలేదండి. సో మార్నింగ్ ఆఫీస్ అవన్నీ ఉంటాయి కదా, సో అందుకని చెప్పేసి అయితే ఈవినింగ్ వెళ్ళాము. సో ఈవినింగ్ అయితే పీస్ఫుల్గా వెళ్ళాము. ఇక్కడైతే మా అబ్బాయి మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు అనమాట. సో హాయ్ చెప్పమంటే అలా నుంచి చూస్తున్నాడు, ఎప్పుడు బయటికి తీసుకెళ్తారా వీళ్ళు అని చెప్పేసి. సో మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నాడు. ఇక్కడ అతి కష్టం మీద చెప్పిస్తే చెప్తున్నాడు. సో ఇక్కడ హాయ్ చెప్పాడండి మా అబ్బాయి మీ అందరికీ. సో మా అబ్బాయిని కూడా మీరు బ్లెస్ చేయండి. దెన్ అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అవుతుంటే అసలు మీకు ఎదురుకుండా కనిపిస్తుందా బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట. సో అలా సన్సెట్లో అలా ఈవినింగ్ బయటకు వెళ్తుంటే అబ్బా ఎంత బాగుందండి ఆ ఫీల్ అయితే. ఎండాకాలం మార్నింగ్ తిరగలేమేమో కానీ బట్ ఈవినింగ్ అయితే మంచిగా తిరగచ్చు. సో చూస్తున్నారు కదండి సన్సెట్ అయితే. సో చాలా మంచిగా చాలా చాలా బాగుంది. ఎవరికైనా మామిడికాయలు కావాలా పంపించమంటారా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదంతా కూడా మా ఇంటి దగ్గర వే అనమాట. కరీంనగర్ పీపుల్ ఎవరైనా ఉంటే కామెంట్ బిలో ఈ లొకేషన్ ఎక్కడ అనేది చెప్పండి. సో అలా సన్సెట్ని చూస్తూ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామండి. సో ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసాము. చూసారు కదండి మొత్తం అసలు హనుమాన్ జయంతి వైబ్స్ అనమాట. హిందూ ధర్మం ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే మంచిగా అసలు ఈరోజు అయితే భలే ర్యాలీ ఇంకా చాలా చాలా చేశారనమాట. చూడడానికి అయితే అదేనండి మనం వెళ్ళబోయే టెంపుల్ని. సో ఎదురికి వెళ్ళి యూటర్న్ చేసుకుని రావాలి. సో ఇది వచ్చేసి ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ అండి. చూసారు కదా, ఇది చూడండి గ్రీనరీలో ఒక తల్లి బిడ్డను ఎత్తుకున్నట్టు అసలు ఎంత బాగుందో. సో అది నా ఫేవరెట్ అనమాట పిక్చర్ అనేది. సో ఇదేనండి గుడి అయితే, ఇది ఎంట్రన్స్. సో లోపలికి అయితే వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి అయితే ఇంకా గుడి అయితే తెరవలేదు. 6:15కి అలా తెరుస్తారంట. సో మేమైతే ఒక అరౌండ్ 6 అలా వెళ్ళాము. సో ఇదైతే వినాయకుడు. ఫస్ట్ అయితే వినాయకుడిని దర్శించుకోవాలి కదండి. సో ఇక్కడైతే మా అబ్బాయి కూడా దండం పెట్టుకుంటున్నాడు చాలా క్యూట్గా. సో ఇదైతే బ్యాక్ సైడ్ అండి గుడికి. సో నేనైతే ప్రతిసారి మార్నింగ్ వెళ్తాను. సో ఈవినింగ్ ఇదే ఫస్ట్ టైం రావడము. ఇక్కడైతే నవగ్రహాలండి. సో నవగ్రహాలు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కదా. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే తీసాను. సో ఇదైతే దత్తాత్రేయ స్వామి స్టాచ్యూ అండి. సో చాలా బాగుంది అండ్ చూడడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి నాగదేవతలు ఉన్నారనమాట. సర్పాలు కూడా ఉన్నాయి. సో చూడ్డానికి అయితే చాలా మంచిగా అనిపించింది. సో ఇదైతే సర్పాలు అండ్ ఇక్కడ ఏదో చెట్టు కూడా ఉంది. సో ఆ చెట్టుకి ఏవో తాయెత్తులు అండ్ శివలింగం నంది అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకైతే టెంపుల్ అయితే ఓపెన్ చేశారు. సో ఇగోండి దేవుడు, అందరూ దర్శించుకోండి దేవుణ్ణి అయితే. సో ఎవరైనా టెంపుల్కి వెళ్ళలేకుండా బిజీగా ఉన్న వాళ్ళకి ఇగోండి దేవుణ్ణి అయితే దర్శించుకోండి. హ్యాపీగా పీస్ఫుల్గా దర్శనం అయితే చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. సో ఇదైతే మన ఇంటికి వెళ్ళే దారి అనమాట. సో అంతేనండి ఈ వీడియోకి అయితే. ఈ వీడియో ఎలా అనిపించింది అండ్ దేవుణ్ణి మీరు కూడా చూసారా అండ్ టెంపుల్ ఎలా అనిపించింది, నా వ్లాగ్ ఎలా అనిపించింది, ఇంకా నేను ఏదైనా ఇంప్రూవ్ అవ్వాలా లేదా మంచిగానే చేస్తున్నానా అనేది కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, గుడ్ నైట్.